ఇంట్లో ఉన్నవాడు బరి తెగిస్తాడా చెప్పండి? మీరే చెప్పండి. తండ్రి కళ్ళ ముందే పాపము చేస్తాడా, వ్యభిచారము చేస్తాడా, హత్యలు చేస్తాడా, మానభంగాలు చేస్తాడా? ఓటేసేసుకున్నాడు వాడు, నాకు తండ్రితో పని లేదు, నా ఇష్టం అని తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళటానికి ఓటు హక్కుని వినియోగించుకున్నాడు. ఈరోజు ఎంతమంది ఓటుని దుర్వినియోగపరుచుకున్నారు. దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛతో దేవుని మీదే తిరగబడ్డాము మనము. దౌర్భాగ్యం. తండ్రి చూస్తున్నాడు, ఆ పరలోకపు తండ్రి కునకుడు, నిద్రపోడు అని తెలిసి కూడా బరి తెగించి పాపములు చేస్తున్నాము. మనం సిగ్గు లేకుండా పాపాలు చేస్తున్నాము. మళ్ళీ తండ్రి అని పిలుస్తాం ఆయనని. మీ తండ్రి ఎక్కడున్నాడంటే వృద్ధాశ్రమంలో అంటారు కొంతమంది. మీ తండ్రి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. మనలో లేడు, మన మధ్యలో లేడు. తేడా ఏమీ లేదండి. ఇహలోక తండ్రుల్ని దూరంగా పెట్టినట్టు ఆ తండ్రిని కూడా అక్కడే ఉంచేస్తాం. మన జీవితాల్లోకి రానివ్వటం లేదు, అనుమతించటం లేదు. ఎందుకంటే నా ఓటు నా హక్కు, నా లైఫ్ నా ఇష్టము. నువ్వు ఎవడివయ్యా జోక్యం చేసుకోవటానికి? డబ్బులు ఇస్తావా? సరే, ఇవ్వకపోతే నేను తీసుకుంటా. నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావా, లేకపోతే పాడు పని చేయమంటావా? ఇదే కదండి మనం దేవునికి చెప్తున్నది. నువ్వు ఇస్తే సరే, లేకపోతే నా మార్గము నేను ఎంచుకుంటా, నా ఓటుని నేను వినియోగించుకుంటా. చాలా గొప్ప వారం మనం అందరం. ఎలా మోసపోయామో, ఎలా తండ్రిని అవమానపరుస్తున్నామో. ఇచ్చింది స్వేచ్ఛ ఆయననే. ఆయనను ఆ స్వేచ్ఛతో ఆయన మీదే తిరగబడే దౌర్భాగ్యులుగా మనం బ్రతుకుతున్నాం ఈరోజు.